కరోనా వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాగి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. మరి ఈ రాగి పాత్ర ప్రత్యేకతలు, దీన్ని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసు. పూర్వం నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్ఓ ప్యూరిఫైయర్లు ఉండేవి కావు. మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. రాగి పాత్రల్లో నీటిని వేస్తే సూక్ష్మజీవులు నాశనమవుతాయని చెప్తారు. రాగి పాత్రల ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే రాత్రంతా ఆ పాత్రల్లో నీటిని నిల్వ ఉంచాలి, ఉదయం తాగాలి. రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిది అని ఆయుర్వేదం ఎప్పటినుంచో చెప్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహకరిస్తుంది. అలాగే క్యాన్సర్ ముప్పు సమస్యను రాగి తగ్గిస్తుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్కు దారితీసే కణాలతో పోరాడతాయి. రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు రాగి నీరు మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పుల నుంచి రాగి కాపాడుతుంది. చర్మ వ్యాధులు, రక్తహీనత సమస్యలు తగ్గాలంటే రాగి పాత్రలో నీటిని తాగాలి. కాలేయం, కిడ్నీలు చక్కగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. పోషకాలను శరీరానికి అందించేందుకు సహకరిస్తుంది. శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను రాగి కలిసిన నీరు బ్యాలెన్స్ చేస్తుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది, అల్సర్లు తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేయడానికి రాగి సహకరిస్తుంది. వేగంగా బరువు తగ్గాలి అనుకుంటే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగాలి. రాగి పాత్రలోని నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటికి పంపేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రాగి కాపాడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు కూడా రాగి నీరు సహకరిస్తుంది. రాగి పాత్రలో నీటికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది. అలాగే శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి రాగి తోడ్పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.